సో మనిషి జన్మ తరహా, కర్మ తరహా, క్రియ తరహా పాపి అని బైబిల్ సెలవిస్తుంది. సో బట్ ఇట్స్ ఓకే. ఒక రెమెడీ ఉంది మన దగ్గర, ఒక మెడిసిన్ ఉంది, అదే జీసస్ క్రైస్ట్. ఒక ఒక రక్షకుడు ఉన్నాడు, జీసస్ క్రైస్ట్. ఆయన వల్ల మన పాప విమోచన, ఆయన వల్ల మన పాపాలకు క్షమాపణ జరిగింది. ఎవ్వరి వల్ల కాదు, భూలోకంలో ఏ మనిషి వల్ల కానీ, ఏ ఒక్క దేవుడు అని పిలువబడుతున్న ఏ దేవుడి వల్ల కానీ ఒకటే ఒక విమోచన, యేసుప్రభు వారి వల్లనే ఈ జన్మ తరహా పాపాలు, కర్మ క్రియ తరహా పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. ఒకసారి యేసయ్యను నమ్ముకున్నామంటే పాపానికి నో చెప్పడమే. ఒకసారి యేసయ్యను నమ్ముకున్నామంటే పాపం నుంచి వేరుపరచబడమే. ఒకసారి యేసయ్యను నమ్ముకున్నామంటే పాపాల నుంచి, దోషాల నుంచి మనం వేరుపరచబడి ప్రత్యేక జనాంగంగా రావడమే. అందుకే ఈ లైఫ్ లో నువ్వు తీసుకున్న గొప్ప డిసిషన్ నువ్వు యేసయ్యను నమ్ముకోవడమే. ఈ లైఫ్ లో నువ్వు తీసుకున్న బెస్ట్ డిసిషన్. ఇక ఏ డిసిషన్ తీసుకున్నా తక్కువనే. ఒక $1 మిలియన్ కాంట్రాక్ట్ మీద నువ్వు సైన్ చేసినా కూడా తక్కువనే. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా తక్కువనే. నువ్వు తీసుకున్న డిసిషన్ యేసయ్య నా రక్షకుడని అంగీకరించడమే, యేసయ్య నా సొంత కాపరి అనేది అంగీకరించడమే, నా దేవుడు అని అంగీకరించడమే నువ్వు తీసుకున్న గొప్ప రక్షణ, గొప్ప డిసిషన్ ఇన్ దిస్ వరల్డ్. ఎందుకంటే ఒక మనిషికి 10,000 కోట్లుండి, 1,00,000 కోట్లుండి నరకానికి వెళ్తే ఏమి లాభము? ఆ 10,000 కోట్లు మనిషిని పరలోకానికి తీసుకెళ్ళవు. మనిషి చనిపోయిన తర్వాత తను చేసిన పాపాలకు, తను చేసిన దోషాలకు వెళ్ళి మన ఆత్మ నరకంలో పడితే ఉపయోగం ఏంటి? ఎందుకు అంత సంపాదించి? కాదు కదా. సో అందుకే ఇటు యేసుక్రీస్తును నువ్వు కలిగి ఉన్నావా, అది గొప్ప ధన్యత అంతే. మిగిలిన అన్ని కూడా నెక్స్ట్ సెకండరీ, అన్ని కూడా సెకండరీ. దాని కింద ఏది పోలి రాదు, ఏది పోలిక రాదు. ఎందుకంటే మన జీవితం ఇది టెంపరరీ లైఫే. 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, మా అంటే 100 సంవత్సరాలు. ఇవి దాటిన తర్వాత యుగ యుగంలో లక్షల కోట్ల సంవత్సరాలు మనం సంతోషంగా ఉండాలి అంటే అది యేసయ్య ఉన్నంత మాత్రమే, యేసయ్యను నమ్మినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. ఈ టెంపరరీ లైఫ్ గురించి ఆలోచించద్దు. మనం అంతా సిటిజన్ ఆఫ్ హెవెన్స్, పరలోక సంబంధులము. అందుకే ఈ భూలోకంలో చేసిన తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలను బట్టి మన ఆత్మ పరలోకానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా డిసైడ్ అవుతుంది. సో కాబట్టి యేసయ్యను మనందరం కలిగి ఉన్నాము, గొప్ప ధన్యత. ఏ విషయంలో భయపడకండి, ఏ విషయంలో బాధపడకండి, ఏ విషయంలో మీరు రంది పడకండి. అందుకే అన్యులకు వచ్చే కష్టాలు వేరు, మనకు వచ్చే కష్టాలు వేరు. మన కష్టాలు అన్ని కూడా పరలోక మార్గం వైపు నడిపిస్తాయి. వాళ్ళకు వచ్చే సుఖాలు, ఆనందాలు అన్ని కూడా నరకం వైపు నడిపిస్తాయి. ఏం కాదండి, మీరు ఎవరు కూడా భయపడకండి, ఎవరు కూడా దిగులు పడకండి, ఏ విషయంలో భయపడకండి. నీకు యేసయ్య ఉన్నాడు చాలు, యేసయ్య నీకు కలిగి ఉన్నాడు చాలు. ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఎవరు ఏది ఉన్నా లేకపోయినా యేసయ్య ఉన్నాడు. ఎందుకంటే మనం భూలోకంలో గొప్పగా బ్రతికి, సుఖపడి, భోగభాగ్యాలతో మన ఇష్టానుసారంగా బ్రతికి మన ఆత్మ లక్షల కోట్ల సంవత్సరాలు ఆ నరకంలో కాలడం కంటే మనం ఈ భూలోకంలో అష్ట కష్టాలు పడైన పరలోకానికి వెళ్ళి మన ఆత్మ పరలోకంలో లక్షల కోట్ల సంవత్సరాలు సంతోషంగా, ఆనందంగా ఉండడం అది ఇంపార్టెంట్ అండి. కానీ మనము చేయకుండానే ఆదాము చేసిన తప్పు వల్ల మనందరికి కూడా ఒక శిక్ష వచ్చేసింది. జన్మ తరహా పాపాలన్నీ కూడా మన మీద సంక్రమించబడ్డాయి. సో వాటన్నిటిని తీసివేయడానికి యేసయ్య రక్తము ద్వారా మనందరికీ కూడా సంధి చేశాడు. ఒక గొర్రె పిల్ల రక్తం ద్వారా, మేక పిల్ల రక్తం ద్వారా, కోడి పిల్ల రక్తం ద్వారా మన పాపాలు ఎప్పుడు కూడా క్షమించబడ్డావు. ఒక దేవ కుమారుడి యొక్క యేసయ్య రక్తం ద్వారానే క్షమించబడతాయి. ఆయన ఒక క్రైస్తవుల కోసం దిగి రాలేదు, సమస్త మానవ జాతి కోసం దిగి వచ్చాడు. కాబట్టి మనిషి పాపంలో జీవిస్తున్నాడు, మనిషి క్రియలలో పాపాన్ని చేస్తున్నాడు, ఆలోచనలో పాపాన్ని చేస్తున్నాడు, పుట్టుకతోటే పాపిలాగా జన్మిస్తున్నాడు. కాబట్టి మనిషిని ఆ పాపం నుంచి విడుదల కలిగించాడు మన దేవుడు. అందుకే ఈ ఒక్క దేవుడికి ఒక పేరు ఉందండి, రక్షకుడు అని. రక్షక అనే ఒక పేరుంది. ఈ ఒక్క దేవుడికి రక్షకుడు అనే పేరుంది. ఈ దేవుడు తప్పించి నరక యాత నుంచి తప్పించే శక్తి ఎవరికి లేదు. యేసు ప్రభువారికి తప్పించి మనల్ని పరలోకానికి తీసుకువెళ్లే శక్తి ఎవరికి లేదు. ఆయనే మార్గము, ఆయనే జీవము, ఆయనే సత్యము అని అన్నాడు. కాబట్టి ఆయన ద్వారా మనకు రక్షణ, ఆయన ద్వారా మనకు సాల్వేషన్ వచ్చింది. సో దేవుడు మనందరికీ కూడా ఉచితంగా రక్షణనిచ్చాడు. మనం చేయాల్సిందల్లా క్రియ తరహా పాపాలు లేకుండా చూసుకోవాలి, క్రియలలో పాపం లేకుండా చూసుకోవాలి. మనందరికీ రక్షణ ఇచ్చేశాడు యేసు ప్రభువారు. ఆ రక్షణను మనం కాపాడుకోవాలి. ఆ రక్షణ వస్త్రాన్ని మనము ఏం చేయాలి, మనము ఊకే సరిదిద్దుకోవాలి, మనం కాపాడుకోవాలి. సో అది మన బిగ్గెస్ట్ టాస్క్. ఏమి కాదండి, నీ నిందలకు భయపడకు, అవమానాలకు భయపడకు, నీ కష్టాలకు భయపడకు, నీ కన్నీళ్లకు భయపడకు, నీ యొక్క బలహీనతలకు భయపడకు, నీ అనారోగ్య సమస్యలకు భయపడకు. సమస్తము ఆయన తెలుసు. ఎందుకంటే ఆయన నీ కోసం చనిపోయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు నీ గురించి ఎందుకు తెలియదు, సమస్తము ఆయనకు తెలుసు. కాబట్టి ఆయనకు నిశ్చింతగా అప్పజెప్పేసి
మైండ్ ఆయనకు అప్పజెప్పేసి నువ్వు చేయాల్సిందల్లా ప్రార్థించుకో, బైబిల్ చదువుకో, మిగిలిన అన్ని ఆయనే చక్కబెట్టుకుంటాడు. ఎందుకంటే ఆయన నీ జన్మ తరహా పాపాలను తీసేశాడు, నీ క్రియ తరహా పాపాలను తీసేశాడు. సో వీఆర్ ద సిన్లెస్ పర్సన్ నౌ. మనందరం కూడా సిన్లెస్ పర్సన్ లాగా మార్చాడు దేవుడు. సో మనము పాపము లేని వారం అని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము. 1 యోహాను 8వ అధ్యాయము. సో ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, సో మనం ఎప్పుడు కూడా కరెక్ట్ అని అనుకోవద్దండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మోకరించి ప్రార్థించేటప్పుడు, అయ్యా నేను తెలిసి గాని తెలియక గాని తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు చేసుంటే క్షమించు నాయన, చేస్తుంటే క్షమించు నాయన. ఎందుకంటే మన పాపాలు క్షమించబడ్డాయి. కానీ ఇంకా మనం ఏం చేస్తున్నాం? తెలిసి ఎన్నో తప్పులు, ఎన్నో పొరపాట్లు, ఎన్నో దోషాలు చేస్తున్నాము. దేవుడికి విరోధంగా ఎన్నో పొరపాట్లు చేస్తున్నాము. సో అందుకే మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. సో మన పాపములను మనం ఒప్పుకొని ఎడల, ఒప్పుకోవాలి ఎప్పుడైనా కూడా. నేను చాలా మందిని ఇదే అడుగుతాను, మీరు ఒప్పుకున్నారా పాపాలను? ఒప్పుకోండి. మనుషుల దగ్గర ఒప్పుకోకండి, దేవుడి దగ్గర ఒప్పుకోండి ఎప్పుడైనా కూడా. ఎందుకంటే మనము జన్మ తరహానే పాపి అని దేవుడు చెప్తున్నాడు. మన కర్మలలో కూడా ఎన్నో పాపాలు ఉన్నాయి, మన క్రియలలో ఎన్నో పాపాలు ఉన్నాయి, మన క్రియ జన్మ తరహాల్లో ఎన్నో పాపాలు, ఎన్నో దోషాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నువ్వు ఒప్పుకో దేవుడి దగ్గర, అయ్యా తెలిసి గాని తెలియక గాని తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు మీకు విరుద్ధంగా చేసి ఉంటే క్షమించు ప్రభువా, మన్నించు ప్రభువా. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ప్రేయర్. కానీ చాలా మంది నేనే తప్పు చేయలేదు, నేనే పొరపాటు చేయలేదు, నేనే పాపం చేయలేదు, నేనే దేశం లేదు, నా అంత నీతిమంతుడు భూలోకంలో ఎవరు లేరు, నా అంత పరిశుద్ధుడు భూలోకంలో ఎవరు లేరని వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం దేవుడి దృష్టికి మనం ఎన్నో పాపాలను చేస్తున్నాము. కాబట్టి ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి, సో నువ్వు పాపాలను ఒప్పుకో దేవుడి దగ్గర, తప్పులను ఒప్పుకో దేవుడి దగ్గర. అప్పుడు పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. అందుకే నీ లోపల పాపం ఉన్నంత వరకు దేవుడు కూడా నిన్ను ఆశీర్వదించలేడు. నీ లోపల పాపం ఉన్నంత వరకు దేవుడు నిన్ను నీతిమంతుడుగా మార్చలేడు. చూసారండి, పాపము దేవుడికి మనకు మధ్య అడ్డుగోడగా వస్తుందండి. ఈ పాపం వల్ల మనం పవిత్రులుగా ఉండలేము, పాపం వల్ల పరిశుద్ధులుగా ఉండలేము. పాపాల వల్ల మనము దేవుడి యొక్క అనుగ్రహతను, దేవుడి యొక్క కృపను, దేవుడి యొక్క కనికరాన్ని, దేవుడి యొక్క క్షమాపణ, దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేమండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, పొందుకోలేము. ఎందుకంటే ఆ పాపం ఉన్నంతసేపు దేవుడు మనల్ని ఆశీర్వదించలేడు. మన లోపల పాపాన్ని తీసివేసిన తర్వాతనే ఆశీర్వదించబడతాడు. పాపాలు ఎప్పుడు తీసివేయబడతాయి? మనం మోకరించి ప్రార్థించి పశ్చాత్తాపపడి ఆ పాప విషయమే మనము పశ్చాత్తాప పడ్డప్పుడే మనకు ఆ పాపాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. పశ్చాత్తాప పడ్డ తర్వాత మళ్ళీ పాపాలు చేయడం ఆపివేయాలి. పశ్చాత్తాప పడి నీ పాప క్షమాపణ వచ్చిన తర్వాత నువ్వు ఆ పాపాలను చేయడం ఆపేయాలి, ఆ తప్పులను, పొరపాట్లను, దోషాలను చేయడం ఆపేయాలి. అందుకే మోకరించి లార్డ్ 2 చేతులు పైకెత్తి, ఇదిగో తండ్రి, నా తప్పులు, నా పొరపాట్లు, నా పాపాలు, నా దోషాలు నీకు తెలియనిది కాదు నాయనా, నేను పశ్చాత్తాప పడుతున్నానయ్యా. నేను మళ్ళీ ఎలాంటి తప్పులో, పొరపాట్లో, పాపాల్లో, దోషాల్లో పడిపోకుండా నన్ను కాపాడు నాయనా. నన్ను సమస్త దుర్నీతి నుండి నన్ను పవిత్రులుగా చేయనైనా, నన్ను క్షమించు ప్రభువా, నా పాపాలను క్షమించు ప్రభువా అన్నప్పుడు పశ్చాత్తాపంతో అడగాలి. రిపెంట్ తో అడగాలి. ఎందుకంటే అమ్మా, నువ్వు ఎంత పశ్చాత్తాపంతో అడిగితే అంత శక్తి వస్తుంది, అంతగా నువ్వు క్షమించబడతావు. సో పశ్చాత్తాపం లేకుండా ప్రాయశ్చిత్తము జరగదు. అందుకే పశ్చాత్తాపం మించిన ప్రాయశ్చిత్తం ఉండదు అంటారు. అంటే పశ్చాత్తాపం వల్ల చాలా ఆశీర్వాదాలు వస్తాయి. అందుకే నీ పాప క్షమాపాలు క్షమించాలంటే కేవలము పశ్చాత్తాపం. అయ్యో తెలుసో తెలియకనో తప్పులు, పొరపాట్లు చేశానే, ఇది కరెక్ట్ కాదే, నా దేవుడి దృష్టికి రాంగ్ చేశానే అని పశ్చాత్తాప పడాలి. రిపెంట్ కావాలి, మోకరించి రిపెంట్ కావాలి. అప్పుడే సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. సో దేవుడు అప్పుడు మనల్ని సిన్ఫుల్ గా చేస్తాడు. కానీ నీ లోపల పాపం పెట్టుకొని నేనే పాపం చేయలేదు అంటే దేవుడు నిన్ను పవిత్రుడిగా చేయను. ఎందుకంటే నీ నోటితో అది ఒప్పుకోమంటున్నాడు. నువ్వు నోటితో ఏ తప్పైతే చేసావో, ఏ పాపమైతే చేసావో అది ఒప్పుకోమంటున్నాడు. అది ఒప్పుకున్న తర్వాత నీకు ఆశీర్వాదాలు మొదలైతాయి. అది ఒప్పుకొని నువ్వు పాప క్షమాపణ పొందుకున్న తర్వాత ఆశీర్వాదాలు క్షమాపణ అవుతాయి. అందుకే మన పాపాలను క్షమించే శక్తి ఏ దైవజనుడికి లేదు, ఏ ఒక్క మనిషికి లేదు, ఏ విశ్వాసికి లేదు, ఏ అన్యుడికి లేదు. ఓన్లీ యేసు ప్రభు వారికి మాత్రమే మన పాపాలను క్షమించే శక్తి ఉంది, మన పాపాలను క్షమించే అధికారము ఉంది.
ఆయన క్షమిస్తేనే క్షమించబడతాయి. భూలోకంలో 1,00,000 మంది నీ పాపాలను క్షమించబడవు. ఒక యేసు ప్రభువారు నీ తప్పులు, నీ పొరపాట్లు, దోషాలను ఎప్పుడైతే క్షమిస్తాడో అప్పుడే పాపాలన్నీ తుడిచివేయబడతాయి. అప్పుడే పాపాలన్నీ క్షమించబడతాయి. అందుకే వి షుడ్ బికమ్ ఎ సిన్లెస్ పర్సన్, బ్లేమ్లెస్ పర్సన్ అండ్ రాంగ్లెస్ పర్సన్ గా మనం ఉండాలి. రాంగ్ చేయకుండా, సిన్ చేయకుండా ఉండగలగాలి. సో అందుకే దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను ఏం చేస్తాడట? పవిత్రులుగా చేస్తాడట. అంటే ఇక పాపం లేకుండా నిన్ను చేస్తాడు. ఒకప్పుడు ఈ శరీరం అంతా పాపంతో నిండుకొని ఉండొచ్చు. ఒకప్పుడు మన తలంపులు, ఆలోచనలు, ఉద్దేశాలు అన్ని కూడా పాపంతో నిండుకొని ఉండొచ్చు. నువ్వు అడుగు దేవుణ్ణి, అయ్యా నేను ఇంకా చూడకూడనిది చూస్తున్నాను, మాట్లాడకూడనిది మాట్లాడుతున్నాను, ఆలోచించకూడనిది ఆలోచిస్తున్నాను, చేయకూడనిది చేస్తున్నాను అయ్యా, పశ్చాత్తాప పడుతున్నానయ్యా, నాకు విమోచన కలిగచేయి ప్రభువా, నన్ను విడుదల కలిగించు ప్రభువా, ఈ పాపపు తలంపుల నుంచి, పాపపు ఆలోచనల నుంచి విడుదల కలిగించు ప్రభువా అని ప్రార్థించినప్పుడు దేవుడు నీ 2 చేతులు తన చేతిలో తీసుకొని తను నిన్ను ముట్టి నిన్ను స్వస్థతపరిచి నిన్ను పవిత్రులుగా చేస్తాడు. సో వి షుడ్ బికమ్ ఏ సిన్లెస్ పర్సన్. మనము పాపము చేయలేదని చెప్పుకొని నెల ఆయనను అబద్ధకునిగా చేయువారమగుదుము. అందుకే మన లోపల ఉంటదండి ఎంతో కొంత పాపము, ఎంతో కొంత దోషము, ఎంతో కొంత పొరపాట్లు ఉంటాయి. కానీ నీకు నువ్వు ఎప్పుడుగా నీతిమంతుడుగా అనుకోకు. ఒకటే గుర్తుపెట్టుకోండి, అది మూర్ఖుల స్వభావము. మనకు మనం ఎప్పుడు నీతిమంతులుగా అనుకోవద్దు, మనకు మనం ఎప్పుడు కరెక్ట్ గా అనుకోవద్దు, మనకు మనం ఎప్పుడు కూడా రైట్ అనుకోవద్దు, మనం చెప్పిందే కరెక్ట్ అనుకోవద్దు, మనము ఆలోచించేదే కరెక్ట్ అనుకోవద్దు, మనం నడిచే మార్గమే కరెక్ట్ అనుకోవద్దు. ఎందుకంటే దేవుడి ముందు ఒకసారి చూస్తే మన తల వెంట్రుకలు ఎన్నున్నాయో మన పాపాలు అలా ఉన్నాయండి. అందుకే మనము పాపం లేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధకునిగా చేయువారమగుదు. ఎందుకంటే మనం పుట్టుకతోటే పాపి అండి. దావీదు ఒకటే రాశాడు, నా తల్లి పాపంలోనే నన్ను కన్నది, గర్భంలోనే నన్ను పాపిగానే నన్ను కన్నదని రాసి పెట్టాడు దావీదు. సో ఆయన వాక్యము మనలో ఉండదు. సో అందుకే నిన్ను నువ్వు ఎప్పుడు కూడా దేవుడి ముందు తగ్గించుకో. ఎప్పుడైనా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్లే ముందు, నువ్వు మోకరించే ముందు నువ్వు కంప్లీట్ గా జీరో అయిపోవాలి దేవుడి ముందు. అయ్యా నేను తప్పులు చేశాను, పొరపాట్లు చేశాను, పాపాలు చేశాను, దోషాలు చేశాను, అయినా నీ కృప వల్ల నన్ను బ్రతికిస్తున్నావే, అయినా నీ కనికరం వల్ల నేను బ్రతుకుతున్నానే. సో చూసారా, మనం నిజంగా చెప్తున్నామా? యేసయ్య పాదాలు పట్టుకోవడానికి కూడా అర్హత లేదు మనందరికీ కూడా, ఆయన పాదాలను స్పర్శించడానికి కూడా అర్హత లేదు. యోహాను బాప్తిజం ఇచ్చి యోహాను ఒకటే అంటాడు, యేసయ్య చెప్పులను విప్పడానికి కూడా నేను పాత్రుడను కాను అంటాడు. చూసారా, గొప్ప దైవజనుడు ఆయనే. యోహాను బాప్తిజం ఇచ్చే యోహాను భూలోకంలో స్త్రీల కనిన వాళ్ళందరికంటే ఉత్తముడట యోహాను. అలాంటి యోహానే యేసయ్యను ఏమన్నాడు? యేసయ్య ఆయన చెప్పులను విప్పడానికి కూడా నేను పాత్రుడను కానన్నాడు. ఎందుకంటే మన దేవుడు అంత పరిశుద్ధుడమ్మా, అతి పరిశుద్ధుడు, అతి పవిత్రుడు, అతి నీతిమంతుడు, అతి జ్ఞానవంతుడు తండ్రి. సో ఆయన పాదాలను పట్టుకునే అర్హత కూడా మనకు లేదు, ఆయన చెప్పులను విప్పడానికి కూడా మనకు అర్హత లేదు. అలాంటిది మనకు బిడ్డలయ్యే యోగ్యాన్ని దయచేశాడు, పరలోక రాజ్యాన్ని మనకందరికి దయచేశాడు. ఆయన కృప వల్ల మనం పరలోకానికి వెళ్తున్నాము. అందుకే నీకు నువ్వు పాపం లేదని చెప్పుకుంటే నువ్వు ఆయనకు అబద్ధంగా చేస్తున్నావు. ఎందుకంటే మన లోపల మన నీతి అన్ని కూడా ఆయనకు మురికి గుడ్డతో సమానము. సో అందుకే ఒప్పుకో, దేవుడి దగ్గర నీ పాపాలను ఒప్పుకో. చేసావు గతంలో విగ్రహారాధన, ఒప్పుకో. వ్యభిచారం చేసావు, ఒప్పుకో. లేకపోతే చెడుగా ఆలోచించావు, ఒప్పుకో. చెడుగా మాట్లాడావు, ఒప్పుకో. దేవుడి ముందు ఒప్పుకో, తప్పు లేదు. దేవుడి ముందు నువ్వు ఎన్నిసార్లైనా ఒప్పుకో, తప్పు లేదు. మనుషుల ముందు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనుషులు నీ పాప క్షమాపణ చేయలేరు, దేవుడు మాత్రమే నీ పాపాలను క్షమించగలుగుతాడు. సో మీరు బైబిల్లో చూడండి, చాలా మంది యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి హీలింగ్ పొందుకున్నారు కదా, వాళ్ళందరూ ఒకటే అనేవాడు, వాళ్ళందరినీ కూడా నీ పాపములు క్షమించబడ్డాయి, అందుకే నువ్వు స్వస్థత పొంది ఇంటికి వెళ్ళిపో. నీ పాపములు క్షమించబడ్డాయి, ఈ యొక్క నీ కుష్ఠ రోగం నుంచి నువ్వు విడుదల పొందుకో. నీ పాపములు క్షమించబడ్డాయి, నీ కన్నులు స్వస్థత పడతాయి, నీకు చూపు వచ్చింది, నీ పాపములు క్షమించబడ్డాయి, నీ చెవులు. చూసారా అండి, మన పాప క్షమాపణ వచ్చినప్పుడు మనకు ఆశీర్వాదము రిలీజ్ అవుతుందండి. అందుకే నీకు నువ్వు ఎప్పుడు కూడా నేను పాపం చేయలేదు, నేను ఏ దోషం లేదు, నేను కరెక్ట్ అని అనుకోవద్దు. ఎందుకంటే మన వీపు మనకు ఎప్పుడు కనపడదు, మన వీపు మనకు ఎప్పుడు అందదు. అలాగే మన యొక్క తప్పులు, పొరపాట్లు, దోషాలు మనకు కనపడకపోవచ్చు, కానీ మన దేవుడికి తేటగా కనపడతాయి. కాబట్టి నువ్వు చేయాల్సిందల్లా ఏంటిది? నువ్వు పశ్చాత్తాపంతో ప్రతిరోజు
నువ్వు ఆయన ముందు మోకరించాల్సిందే, పశ్చాత్తాపంతో ఆయనను నీ పాప క్షమాపణ అడగాల్సిందే. అది నీ యొక్క మంచితనానికి, నీ యొక్క తగ్గింపు తత్వానికి సాదృశ్యము. ఆయన క్షమించేశాడు 2000 సంవత్సరాల క్రితమే. కానీ నీ లోపల కూడా గర్వం ఉండకూడదు. నేనే తప్పు చేయలేదే, నేనే పొరపాటు చేయలేదే, నేనే పాపం చేయలేదే అన్న గర్వం ఉండకూడదు. సో తగ్గించుకో, హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్. ఇంకా తగ్గించుకో, ఇంకా తగ్గించుకో. అయ్యా ప్రభువా, ఇన్ని తప్పులు, ఇన్ని పాపాలు చేసినా కూడా నన్ను క్షమిస్తున్నావే, నీకే మహిమ కలుగును గాక. నన్ను ఆశీర్వదిస్తున్నావే, నీకే మహిమ కలుగును గాక. ఎందుకంటే అమ్మా, ఆ పాప క్షమాపణ జరిగినప్పుడు నీకు ఆశీర్వాదాలు వరదలాగా వస్తాయి, వరదలాగా వస్తాయి. సో గతంలో మనందరం పాపాలు చేసిన వాళ్ళమే, గతంలో మనందరం పొరపాట్లు చేసిన వాళ్ళమే. సో ఏ ఒక్కటి కూడా మనం దాచుకోకుండా, ఆయనకు తెలుసు. కానీ ఏమంటున్నాడు, నోటితో ఒప్పుకో, నువ్వు ఒప్పుకున్నప్పుడు నీ పాప క్షమాపణ జరుగుతుంది. అవిధేయత, అయ్యా ఎన్నోసార్లు నీ వాక్యానికి అవిధేయత. చూసారా, మనం ఎన్నోసార్లు వాక్యం నుంచి తప్పిపోతాము, వాక్యానికి విరుద్ధంగా వెళ్తాము. అది కూడా దేవుడికి అవిధేయత చూపించాము. దేవుడికి అవిధేయత చూపించడం కూడా పాపమే తెలుసా. బైబిల్లో ఒకటి ఉంది, నువ్వు ప్రార్థన చేయకపోతే ఆ రోజు, ఒక రోజు కనుక నువ్వు ప్రార్థన చేయకపోతే ఆ రోజు దేవుడికి విరోధంగా పాపం చేసినట్టే. ఒక రోజు మనం బైబిల్ చదవకపోతే ఆ రోజు దేవుడికి విరోధంగా పాపం చేసినట్టే. ప్రార్థన చేయకపోతే దేవుడికి విరుద్ధంగా పాపం చేసినట్టే. అర్థమవుతుందా అండి? సో ఇవి కూడా, ఒకరిని చాటుగా దూషించిన మనము దేవుడికి విరోధంగా పాపం చేసినట్టే. నీ మనసులో ఒకరిని ద్వేషించినా కూడా, నీ సహోదరుని ద్వేషించినా కూడా వాడిని నరహత్య చేసినట్టే అన్నాడు, అది పాపం చేసినట్టే. పరాయి స్త్రీని, పరాయి పురుషుణ్ణి మోహపు చూపుతో చూసినా కూడా పాపం చేసినట్టే అని చెప్పాడు దేవుడు. చూసారా అండి? అంటే మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు, అంటే మన క్రియలలో చేయకపోవచ్చు. కొంతమంది ఆలోచనలో చేస్తున్నారు తప్పులు, పొరపాట్లు, దోషాలు ఉద్దేశాలలో చేస్తున్నారు. వాటి వల్ల కూడా దోషాలు వస్తాయి. అందుకే ఇలా అయితే ఇలా ప్రభువా అని అనొచ్చు. అందుకే మైండ్ క్లియర్ గా ఉండాలి, హార్ట్ క్లియర్ గా ఉండాలి, థాట్ క్లియర్ గా ఉండాలి, టాక్ క్లియర్ గా ఉండాలి, హియరింగ్ క్లియర్ గా ఉండాలి, అండ్ ఈ యొక్క ఐడియాస్ క్లియర్ గా ఉండాలి. అన్ని కూడా పరిశుద్ధంగా ఉండాలి. మనసు, ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు, కనులు, కనిచూపు, చెవులు, ఇవన్నీ కూడా పవిత్రంగా పెట్టుకోమని దేవుడు చెప్పాడు. అందుకే ఒక సందర్భంలో అంటాడు, నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిస్తే ఆ కుడి చేయిని నరికి నువ్వు పరలోకానికి రా. మొత్తం దేహమంతా ఉండి నువ్వు నరకానికి వెళ్ళక్కడ అంటే ఆ చెయ్యి లేకుండా నువ్వు పరలోకానికి వస్తే చాలు కదా. ఒకవేళ నీ ఎడమ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే ఆ ఎడమ కన్నును తీసి బయట పడేసి నీ యొక్క పరలోకానికి రా. ఆ ఎడమ కన్ను పెట్టుకొని నువ్వు నరకానికి వెళ్ళకంటే ఆ ఎడమ కన్ను లేకున్నా కూడా నువ్వు పరలోకానికి రా. అందుకే ఏది నీకు అడ్డుగా వస్తుంది, దేవుడికి నీకు మధ్య పాపము, ఆ పాపం చేయడానికి ఏది ప్రేరేపణ వస్తుంది, తీసి పడేయండి. ఒకవేళ నీ మొబైల్ నిన్ను పాపం చేయాలని ప్రేరేపిస్తుందా, మొబైల్ ని పక్కకు పెట్టండి. లేకపోతే ఒక పరాయి వాళ్ళు, పరాయి పురుషులు, స్త్రీలు పాపం చేయాలని ప్రేరేపిస్తున్నారా, వాళ్ళను పక్కకు పెట్టేసేయండి. లేకపోతే విగ్రహారాధన చేయమంటున్నారా, పక్కకు పెట్టేసేయండి. సో అర్థమవుతుందా అండి? పాపం ఉన్నంత వరకు మనము ఆశీర్వదించలేము. పాపం ఉన్నంత వరకు దేవుడికి మనకు మధ్య ఆ కనెక్షన్ అనేది ఉండదు, డిస్కనెక్ట్ అవుతుంటా అంటాము. సో అందుకే దేవుడికి మనల్ని వేరు చేసేది ఏంటిది? ఆ రోజు ఆదాము, ఆదాము ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, అవ్వ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఆదాము అవ్వతో ఆదాము అవ్వ దేవుడితో కనెక్ట్ అయి ఉండేవాడు. ప్రతిరోజు దేవుడు వచ్చి ఆదాముతో మాట్లాడేవాడు, దేవుడితో కనెక్షన్ లో ఉండేవాడు. ఒకసారి అవిధేయత చూపించడం వల్ల ఆదాము దేవుడి నుంచి ప్రత్యక్షతను కోల్పోయాడు, దేవుడి నుంచి సన్నిధానాన్ని కోల్పోయాడు, మంచి లగ్జరీ లైఫ్ ని కోల్పోయాడు. ఏమనలేదు, ఆదామా ఇగో నీకోసం చెట్లు, కూరగాయలు, ఒక 10,000 రకాల కూరలు, 10,000 రకాల కూరగాయలు, 10,000 రకాల వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నిటిని కూడా క్రియేట్ చేసి పెట్టాను. నువ్వేం అవసరం లేదు, టైంకు తిని పడుకో, నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదని చెప్పి పెట్టాడు దేవుడు ఆదాముని. కానీ ఆదాము చూపించిన అవిధేయత వల్ల దేవుడు సన్నిధానాన్ని కోల్పోయాడా లేదా? దేవుడి యొక్క ఇచ్చిన లగ్జరీ లైఫ్ ని కోల్పోయాడా లేదా? దేవుడు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని కోల్పోయాడా లేదా? చూసారండి, పాపము దేవుడిచ్చిన లగ్జరీ లైఫ్ ని కోల్పోతాము. పాపము దేవుడిచ్చిన హ్యాపీ లైఫ్ ని, హెల్తీ లైఫ్ ని, వెల్తీ లైఫ్ ని కోల్పోతాము. పాపము దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలన్నిటి నుంచి వేరుపరచబడతాము. సో దేవుడి నుంచే వేరుపరచబడతాము. అప్పుడు ఏమయ్యాడు ఆదాము? ఆ ఏదెన్ తోట నుంచి తోసివేయబడ్డా లేదా? మంచి కంఫర్ట్ జోన్ నుంచి వెళ్ళి డేంజరస్ జోన్ లో పడ్డాడా లేదా? స్ట్రగుల్ జోన్ లో పడ్డాడా లేదా? సో దట్ ఈస్ ద కాల్ ద సిన్. అందుకే సే నో టు సిన్. తరతరాలను పట్టి పీడించి బాధ పెడతదమ్మా పాపం అనేది, తరతరాలను పట్టి పీడించి బాధ పెడుతుంది. అందుకే ఆ 5-10 నిమిషాల సుఖం కోసం, లేకపోతే ఒక అర్ధగంట, గంట సుఖం కోసము ఎందుకు ఆ పాపంలో పడడం? ఆ ఫ్రెండ్ పిలుస్తాడు త్రాగమని,
వద్దు, అది పాపము. ఒక గంట సుఖం కోసం ఎందుకు ఆ పాపంలో పడడం, మన ఆత్మను నరకంలో పడేసుకోవడం ఎందుకు? సో అందుకే యు నీడ్ టు గో త్రూ విత్ ద సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. మనందరినీ కూడా దేవుడు మన పాపాలను ప్యూరిఫై చేస్తుంటా అంటాడు, సో తీసివేస్తుంటా అంటాడు. అందుకే పాపం చేయలేదని చెప్పుకొని ఎడల చెప్పుకోకలా, దేవుడి ముందు ఎప్పుడు కూడా అలా చెప్పుకోకు, తగ్గించుకో. అయ్యా, నన్ను నువ్వు క్షమించినందుకు వందనాలయ్యా, తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు అన్నిటిని కూడా తీసివేసినందుకు వందనాలు అని చెప్పండి. ఎఫెసీలకు రాసిన 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూసారండి, గాడ్ అయితే మనందరి తప్పులను, పొరపాట్లను, పాపాలను క్షమించేశాడు. సో మనందరం వి ఆర్ ద రీబార్న్ ఇన్ ద క్రైస్ట్ అండి. సో నేను ఒకప్పుడు దేవుని నమ్ముకోక ముందుకు విగ్రహారాధన చేశాను. సో ఇప్పుడు చేయట్లేదు. అంటే పాపంలో చనిపోయి నేను కొత్తగా జన్మించాను కదా క్రీస్తులో. సో అలాగుంటుందండి. సో ఒకప్పుడు నేను లోకంలో కలిశాను, లోకంలో తిరిగాను. కానీ దేవుడు నన్ను ఎన్నుకున్న తర్వాత, పిలుచుకున్న తర్వాత ఆ లోకాన్ని వదిలేసి దేవుణ్ణి పట్టుకొని ప్రాకులాడుతున్నాను. అయితే ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? క్రీస్తు అంటే పాత విషయంలో, పాత స్వభావం విషయంలో, పాత పాపాల విషయంలో నేను ఏమయ్యాను? మరణించి కొత్త స్వభావంతో, కొత్త మనిషిలాగా క్రీస్తులోకి వచ్చాము. మనందరం కూడా అలాగే. ఒకప్పుడు మనం అన్య సాంప్రదాయాలు, అన్య ఆచారాలు, అన్య విగ్రహాలు, అన్య దేవతలు, అన్య పూజలను ఆరాధించిన వాళ్ళము. అండ్ ఆ లోకంలో కలిసిన వాళ్ళము. అన్యులు బ్రతికినట్టుగా మనం కూడా బ్రతికాము. సో ఇప్పుడు మనం ఏమయ్యాము? ఆ పాపముల విషయమే చనిపోయి కొత్తగా క్రీస్తు స్వరూపంలోకి మార్చబడ్డాము. సో ఈ క్రీస్తులోకి స్వరూపంలో మార్చబడ్డ తర్వాత మనం అదే క్రీస్తులాగా బ్రతకాలి, కానీ అపవిత్రంగా మనం బ్రతకకూడదు. సో చూసారా అండి, ఎంత గొప్ప రక్షణ మనందరికి ఇచ్చాడో. మనము అపరాధముల చేత, పాపముల చేత ఇక మన అందరం కూడా విమోచించబడ్డాము. అందుకే యేసయ్య దేవుడు ఒక్కడే రక్షకుడు అండి. రక్షకుడా అని పిలుచుకోవాలి. మనం ప్రేమతో పిలుచుకోవాలి, ఆప్యాయతో పిలుచుకోవాలి. మనం అందరం కూడా ఎందుకంటే ఈ రక్షణ ఎవ్వరు ఇవ్వలేరు. అంత గొప్ప రక్షణ మనకి ఇచ్చేశాడు దేవుడు. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని, అధిపతిని అనుసరించి. సో ఇప్పుడు మనందరం పాపంలో నుంచి విడుదల కలిగించాము. సో మనం దేవుణ్ణి నమ్ముకుంటున్నాము. అపవాది ఊరుకుంటాడా? ఈ వాయుమండల సంబంధం అంటే ఎవరు? అపవాది శక్తులు. సో అపవాది శక్తులు ఏం చేస్తాయి? మనందరినీ కూడా మళ్ళీ పాపంలో తోసివేయాలని చూస్తాయి, పాపంలో పడేయాలని టెంప్టేషన్ చేస్తుంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తి త్రాగుడు అనే వ్యసనం నుంచి విడుదల కలిగించి దేవుని నమ్ముకున్న తర్వాత, త్రాగు నుంచి బయటపడ్డ తర్వాత అపవాది వాడిని వదిలేస్తాడా? ఫ్రెండ్స్ ద్వారా, స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా వచ్చి మళ్ళీ ప్రేరేపిస్తుంటాడు, త్రాగుతురా అని. ఒక వ్యభిచారం చేస్తున్న వ్యక్తి ఆ వ్యభిచారం నుంచి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, బయటపడ్డ తర్వాత ఊకుంటాడా? మళ్ళీ ఫ్రెండ్స్ ద్వారా, స్నేహితుల ద్వారా మళ్ళీ చేస్తురా అని ప్రేరేపిస్తుంటా అంటాడు. సో అలా అపవాది ప్రేరేపిస్తుంటా అంటాడు. వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని, చూసారా, ప్రేరేపిస్తుంటా అంటాడు. అవిధేయత చూపించాలి, దేవుడికి అవిధేయత చూపించాలి, వాక్యానికి అవిధేయత చూపించాలి అని. అందుకే స్ట్రిక్ట్లీ యు నీడ్ టు సే నో. నేను దేవుని నమ్ముకున్నప్పటి నుంచి నేను ఎవరితో మాట్లాడడం కూడా మానేశానండి. ఫ్రెండ్స్ తో కలవడం కూడా మానేశానండి. నేను దేవుని నమ్ముకున్నప్పటి నుంచి ఇక దేవుడే. ఎందుకంటే ఐ అండర్స్టాండ్ హౌ మచ్ వెరీ ఇంపార్టెంట్ దిస్ సాల్వేషన్. ఈ రక్షణ ఎంత ఇంపార్టెంటో నాకు అర్థమైంది. ఎందుకంటే ఈ రక్షణ లేకపోయి ఉంటే మనందరము యుగములు పరలోకంలో నరకంలో కాలాల్సిందే. అందుకే నేను ఎవరు ఏ పూజలకు పిలిచినా వెళ్ళట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు. ఎవరేమన్నా అనుకోనివ్వండి, యు నీడ్ టు సాటిస్ఫై యువర్ గాడ్. స్ట్రిక్ట్ గా ఉండాలి. దేవుడి విషయంలో మోహమాట పడొద్దు, దేవుడి విషయంలో మొండిగా ఉండండి, దేవుడి విషయంలో మోహమాట పడొద్దు. ఎప్పుడైనా కూడా దేవుడి విషయంలో మోహమాట పడ్డావు అంటే నువ్వు నరకానికి వెళ్తావు. ఎందుకంటే అపవాది అలా నిన్ను ప్రేరేపిస్తాడు, మనుషుల ద్వారా ప్రేరేపిస్తాడు పాపం చేయమని. మనుషుల ద్వారా లేకపోతే శక్తుల ద్వారా ప్రేరేపిస్తాడు. సో చూసారా అండి, అనగా అంటే దేవుడికి అవిధేయత చూపించాలని నువ్వు విగ్రహార్థన చేసావు, మానేసావు. ఇప్పుడు మళ్ళీ చేస్తే ఏమైతుంది? దేవుడికి అవిధేయత చూపిందంటే నువ్వు వ్యభిచారం చేసేవాడు, మానేసావు. మళ్ళీ చేస్తే ఏమవుతుంది? దేవుడికి అవిధేయత చూపించినట్టే. డ్రగ్స్ తీసుకునేవాడివి, మానేసావు. ఇప్పుడు మళ్ళీ తీసుకుంటే ఏమవుతుంది? ఏంటిది? దేవుడికి అవిధేయత చూపించినట్టే. అలా అవిధేయత చూపించాలని అపవాది శక్తులు ఏం చేస్తుంటాయంటే ప్రేరేపిస్తుంటాయి. ఒక మనిషి పాపంలో పడ్డాడంటే అది అపవాది ప్రేరేపణ వల్ల
వల్లనే వెళ్ళి పాపంలో పడతాడు. అందుకే పాపంలో పడ్డవాడిని ఎప్పుడు చూసి కూడా మనము ఎగతాళి చేయొద్దు. పాపంలో పడ్డవాడిని ఎప్పుడు కూడా చూసి మనము ఏంటిది మనము క్రిటిసైజ్ చేయొద్దండి. ఎందుకంటే వాళ్ళను అపవాది శక్తులు అలా తీసుకెళ్తాయి. ఇప్పుడు పెద్ద పెద్ద దైవజనులు కూడా ఎన్నో తప్పులు, ఎన్నో పొరపాట్లు, ఎన్నో పాపాలలో పడుతుంటా అంటారు. వాళ్ళని చూసి మనం ఎప్పుడు విమర్శించొద్దు. ఎందుకంటే వాళ్ళకు వచ్చే నెగెటివ్ ఫోర్స్ కూడా అలా ఉంటుంది. వాళ్ళకు వచ్చే నెగెటివ్ యొక్క అటాక్ కూడా అలాగా ఉంటుంది. అందుకే ప్రేయర్ వల్ల ఆ అటాక్స్ అన్నిటిని కూడా ఆపివేయొచ్చండి. ప్రేయర్ వల్ల అన్ని ఆరోస్ ని ఆపివేయొచ్చు. ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటిరి. సో చూసారా, ఒకప్పుడు మనం పాపం చేసిన వాళ్ళమే, లోకంలో నడిచిన వాళ్ళమే. ఒకప్పుడు ఈ వాయుమండల శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు, విగ్రహారాధన శక్తులు, లేకపోతే మత్తు పదార్థాలను అలవాటు చేసే శక్తులు, వ్యభిచారం చేపించే శక్తులు, ఇవన్నీ కూడా మనుషుల మీద ప్రభావం ఉండొచ్చు. కానీ ఒకసారి యేసయ్య నమ్ముకున్న తర్వాత వీటన్నిటి నుంచి విడుదల పొందుకున్నాము. సో ధర్మంను చొప్పున మునుపును నడుచుకుంటేరి వారితో కలిసి మనం అందరము శరీరము యొక్క, మనసు యొక్క కోరికలను నెరవేర్చుకోవచ్చు. సో శరీరము మనకు ఎన్నో కోరికలు ఉంటాయి. శరీరానికి, మనసుకి ఆ శరీర కోరికలు, మనసు కోరికలను అన్ని నెరవేర్చుకున్నాము. సో ఇవన్నీ కూడా పాపము. ఇవంతా కూడా తెలియదు. చాలా మంది కూడా ఇప్పుడు కూడా చూడండి, మీరు కావాలంటే అక్రమ సంబంధాలు విస్తరిస్తున్నాయి. అంటే శరీర కోరికలు, మనస్సు కోరికలు, మానసిక కోరికలు తీర్చుకుంటున్నారు. లేకపోతే డ్రగ్స్ తీసుకుంటున్నారు, శరీర మానసిక కోరికలను తీర్చుకుంటున్నారు. ఇవన్నీ కూడా అపవాది అలా ట్రాప్ చేస్తున్నాడు మనుషులందరినీ కూడా. వీళ్ళందరూ అపవాది చర్యలో ఉన్న వాళ్ళందరూ కూడా, వీళ్ళందరూ పాపము. సో ఒక మనిషి డ్రగ్స్ తీసుకున్నట్టే కూడా గుర్తుపెట్టుకోండి, ఈజ్ డైరెక్ట్లీ గోయింగ్ టు హెల్. ఒక మనిషి అడల్టరీ చేస్తున్నాడు, ఫోర్నికేషన్ చేస్తున్నాడు, లేకపోతే ఒక మనిషి ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్నట్టే డైరెక్ట్లీ ఇట్ విల్ గో టు హెల్ ఓన్లీ. ఒక మనిషి ఐడల్ వర్షిప్ చేస్తున్నాడు, డైరెక్ట్లీ విల్ గో టు హెల్ ఓన్లీ. అండ్ ఒక మనిషి విచ్ క్రాఫ్ట్ చేస్తున్నాడు, బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నాడు, డైరెక్ట్లీ విల్ గో టు హెల్ ఓన్లీ. సో దీస్ ఆల్ ఆర్ ద సిన్స్ అగైన్స్ట్ గాడ్. ఇవన్నీ లోకంలో ఉన్నాయా లేవా? ఇప్పుడు కొత్తగా ఏం జరిగింది? పురుషుడు ప్రేమించుకుంటున్నారు. సో అది డైరెక్ట్లీ దే విల్ గో టు ది హెల్. స్త్రీ పెళ్లి చేసుకుంటున్నారు, డైరెక్ట్లీ దే విల్ గో టు హెల్. ఇప్పుడు అర్థమవుతుందండి లోకం అంతా ఎలా పాపపు ప్రపంచంతో ముట్టుకొని పోతుందో, పాపంలో కూడుకొని పోతుంది, పాపానికి పవర్ పెరుగుతుంది. అందుకే నీతిపరుడు, నిజాయితీపరుడు బ్రతకలేకపోతున్నాడు. నిజాయితీపరుడు ఉండలేకపోతున్నాడు ఈ లోకంలో. అన్యాస్తులకు, అక్రమస్తులకు, మోసగాళ్ళకే ఫేవర్ గా ఉంటుంది ఈ లోకము. ఎందుకంటే అలా పాపము ఏమవుతుంది? విస్తరిస్తుంది, పాపము పెరిగిపోతుంది. సో అది అలా అపవాది అలా చేసేస్తున్నాడు. కాబట్టి వారితో కలిసి మన అందరము శరీరం యొక్క, మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనొచ్చు. మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించచ్చు. ఒకప్పుడు మనం శరీరానుసారంగా ప్రవర్తించాము, తిట్టాము, బూతులు మాట్లాడాము, విమర్శించాము, దూషించాము, ధనాపేక్ష కలిగి ఉన్నాము, ప్రతి అపవిత్ర కార్యాలు చేశాము, అపరిశుద్ధ కార్యాలు చేశాము. కర్మ వారి వలన స్వభావ సిద్ధముగా దేవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. చూసారా, దేవుడి యొక్క ఉగ్రతకు మనందరం ఒకప్పుడు పాత్రులమై ఉన్నాము. సో చూసారా అండి, ఎంత కఠినంగా బైబిల్లో రాసి పెట్టాడో, ఎంత కరెక్ట్ గా రాసి పెట్టాడో. ఇంత కఠిన జీవితాలు జీవిస్తున్నారు ఇంకా చాలా మంది. శరీర కోరికలు, మనస్సు కోరికలు తీర్చుకోవడానికి అపవాది ఏం చేస్తున్నాడు? వాళ్ళందరినీ కూడా ఆత్మను పరలోకానికి కాకుండా నరకానికి వెళ్ళడానికి ట్రాప్ చేస్తున్నాడు. అందుకే మీ అందరికి ఒక ప్రేయర్ చేస్తాను, మీరు గుర్తుందో లేదో, లార్డ్ ఎవ్రీ ఈవిల్ ట్రాప్, ఈవిల్ ప్రోగ్రామ్స్ క్యాన్సల్ అని ప్రేయర్ చేస్తాను మీ అందరికి కూడా. అపవాది ట్రాప్ చేస్తుంటా అంటాడు, అపవాది అందరినీ కూడా ట్రాప్ చేస్తుంటా అంటాడు. ఈవిల్ ట్రాప్, ఈవిల్ ప్లాన్స్, ఈవిల్ ప్రోగ్రామ్స్, ఈవిల్ అసైన్మెంట్స్ అన్ని కూడా బ్రేక్ అవును కాక అని ప్రేయర్ చేస్తుంటా అంటాను. సో ఇవన్నీ కూడా అవే అండి. మనిషి ఆత్మ రక్షించబడిన తర్వాత అపవాది ఊరుకుంటాడా? ఊరుకోడు. ఒక మనిషి రౌడీగా ఉన్నాడు, రౌడీ గ్యాంగ్ లో తిరిగాడు, వచ్చి మంచి బుద్ధిమంతుడుగా మారాడు. ఆ రౌడీ గ్యాంగ్ ఊరుకుంటారా? ఊరుకోడు. వాడు మళ్ళీ రౌడీగా మారాలని వాడిని అటాక్ చేస్తుంటా అంటాడు. అష్ట కష్టాలను తీసుకొచ్చి వాడు బుద్ధిమంతుని కాస్త మళ్ళీ చెండాలుడుగా మార్చాలని ప్రయత్నిస్తుంటా అంటాడు. సో అలాగే అపవాది కూడా ఇలా ట్రాప్ చేస్తుంటా అంటాడు. భయపడద్దు, ఎవ్వరు కూడా భయపడద్దు. ఎందుకంటే మనందరము యేసయ్య రక్షణలో ఉన్నాము, యేసయ్య చేతి నీడలో ఉన్నాము. ఇవన్నీ మీకు నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. పాపం ఎలా విస్తరిస్తుంది, ఎలా అటాక్ అవుతుంటది, ఇవన్నీ కూడా నేను మీకు ఎడ్యుకేషన్, ఒక జ్ఞానం కోసం ఇస్తున్నాను. దేవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. సో వారి వలె స్వభావ సిద్ధి. ఒకప్పుడు అన్నిలాగా బ్రతికాము,
సో ఇప్పుడు మనము క్రైస్తవుల్లాగా బ్రతకాలి. సో దిస్ ఈజ్ అవర్ బిగ్గెస్ట్ టాస్క్. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, చూసారా, ఆయనను దేవుడు ఇప్పుడు ఎంతమంది వ్యభిచారం చేసే వాళ్ళను దేవుడు ఎంతమందిని మార్చలేదండి, ఎంతమంది డ్రగ్స్ తీసుకునే వాళ్ళను మార్చలేదండి, ఎంతమంది విగ్రహారాధన చేసే వాళ్ళను మార్చలేదండి, ఎంతమంది నక్సలైట్లను మార్చలేదు, ఎంతమంది మూర్ఖులను, వ్యభిచారులను, ఎంతమంది మాంత్రిక తాంత్రిక విద్యలు చేసే వాళ్ళను కూడా మార్చలేదు. ఎందుకంటే వాళ్ళని వదిలేశాడా? పాపిని ఎప్పుడు కూడా దేవుడు వదిలేయడండి, గుర్తుపెట్టుకోండి. పాపిని ఎప్పుడు వదిలేయడు దేవుడు. ఎప్పుడైనా ఎవరైనా పాపం చేస్తే పాపి అని వాడిని చునుకనగా చూడొద్దు. పాపులను మనం ఆదరించాలి, పాపులను మనం ప్రేమించాలి. ఎందుకంటే ఆ పాపాన్ని మనము ఏంటిది అసహించుకోవాలి, కానీ ఆ పాపిని మనం ఎప్పుడు అసహించుకోవద్దు. ఎందుకంటే అమ్మ, తప్పు చేయని వాళ్ళు ఎవరూ లేరు. అందుకే నీ ముందు ఎవరైనా తప్పు చేస్తే తప్పు చేశాడు అని అనకు. నీ ముందు ఎవరైనా పాపం చేస్తే పాపం చేశాడు అని 10 మందికి ఫోన్లు కొట్టి చెప్పకు. ఒక దైవజనుడు తెలుసో తెలియకో అయినా తప్పో పొరపాటు పాపము చేసి ఉంటే క్షమించేయాలి, క్షమించమని అడగాలి. ఎందుకంటే అపవాది అంతగా ఫోర్స్ చేస్తాడు, అంతగా ఇక తట్టుకోలేనంత, నరాలు పగిలేంతగా ఫోర్స్ చేస్తాడు పాపం చేయాలని. సో ఆ ఫోర్స్ తట్టుకోలేరు కొంతమంది తట్టుకోగలుగుతారు, కొంతమంది నో చెప్పగలుగుతారు, కొంతమంది సరెండర్ అవుతారు. ఆ పరిస్థితుల వల్ల ఆ గడియలో సరెండర్ అయిపోతారు. సో అందుకే ఎవరైనా పాపం చేస్తే వాళ్ళని ఎప్పుడు కూడా విమర్శించొద్దు, ఇంకా కనికరాన్నే చూపించాలి. ఇప్పుడు నాకు తెలుసు కొంతమంది పెద్ద పెద్ద దైవజనులు పాపం చేశారు. సో వాళ్ళ గురించి నేను కనికర పడతాను, పశ్చాత్తాప పడతాను, వాళ్ళ గురించి నేను ప్రార్థేయ పడతాను దేవుడి దగ్గర. అయ్యో తెలుసో తెలియకో, అయ్యో తప్పో పొరపాటు జరిగింది ప్రభు. అది అపవాది అలా ట్రాప్ చేస్తాడు అందరినీ కూడా, అపవాది అలా ఫోర్స్ చేస్తాడు విశ్వాసులను కూడా. అందుకే ఎవరైనా విశ్వాసి పాపంలో ఉంటే నేను జాలి చూపిస్తాను, వాళ్ళని నేను ఎప్పుడు కోపడను, ప్రేయర్ చేస్తాను, ఈ పాపం నుంచి విడుదల కలిగించు ప్రభువా. ఎందుకంటే ఆ ఆత్మ నరకానికి వెళ్ళాలని అపవాది వాళ్ళని అలా ప్రెషర్ చేస్తుంటా అంటాడు. సో చూసారా, అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు, సో దేవుడు ఎవరు? కరుణా సంపన్నుడై ఉండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవుడే క్షమించేశాడు, మనం ఎంత? దేవుడే మన్నించేశాడు, మనం ఎంత? దేవుడే పాపిని ప్రేమిస్తున్నాడు, మనం ఎంత? సో అర్థమవుతుందా? ఆయన ప్రేమ చేత మనందరినీ కూడా బ్రతికించుకున్నాడు. అందుకే ఎవ్రీబడి సిన్ఫుల్ పర్సన్ అండి. ప్రపంచంలో ప్రతి ఒక్కడు పాపం చేసిన వాడే, ప్రపంచంలో ప్రతి ఒక్కడు దోషం చేసిన వాడే, ప్రపంచంలో ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. సో అందుకే నువ్వెప్పుడు కూడా వాడిని అవినీతి పరుడు అనకు, నువ్వెప్పుడు కూడా వాడిని అపరిశుద్ధుడు అనకు, నువ్వెప్పుడు కూడా వాడిని పాపిని అనకు. ఎందుకంటే నువ్వు కూడా పాపివే, వాడిని పాపి అనకు. సో దేవుడే కరుణించుకుంటాడు, దేవుడే కాపాడుకుంటాడు, దేవుడే రక్షించుకుంటాడు. అందుకే మీ చుట్టుపక్కల ఎవరైనా పాపంలో పడి ఉంటే వాళ్ళ గురించి ప్రార్థించండి, కానీ వాళ్ళను విమర్శించకండి. మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. సో వీఆర్ నాట్ లివింగ్ ఇన్ ద సిన్ నౌ, వీఆర్ లివింగ్ ఇన్ ద ఎటర్నల్ లైఫ్. ఇప్పుడు మనందరము పాపంలో బ్రతుకుతున్నామా? లేదు, ఎటర్నల్ లైఫ్ లోకి బ్రతుకుతున్నాము. సో అంతగా దేవుడు మన అందరినీ రక్షించాడు. ఎందుకంటే మా పాపము ఒకసారి అంటుకుంటే వదిలేది కాదు, అస్సలు వదిలేది కాదు. తరతరాలను పట్టి పీడించే పాపాన్ని దేవుడు రక్తము ద్వారా, యాగము ద్వారా తుడిచివేసేశాడు. సో అంత డేంజరస్ పాపం. అందుకే మీ ఇంట్లో యవ్వన బిడ్డలు ఉన్నారా? ఎడ్యుకేట్ దెమ్. పాపానికి సరెండర్ కావద్దు. ఒక్కసారి పాపానికి సరెండర్ అయ్యాడు అంటే ఇక వాళ్ళను ఏంటిదంటే వీళ్ళు పాపాన్ని వదిలేసిన పాపం వీళ్ళని వదిలేదు. సో చాలా మంది మనం కూడా యూట్యూబ్ లో చూస్తున్నాము. సో కొంతమంది వ్యభిచారం పెట్టుకుంటారు, తర్వాత వాళ్ళు వదిలేసినా కూడా వాళ్ళను ఆ టార్చర్ అనుభవిస్తుంటా అంటారు. పోలీస్ కేసులని, కోర్టు కేసులని, లేకపోతే నరహత్యలు, ఇవన్నీ కూడా ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఇల్లీగల్ రిలేషన్షిప్ వల్ల. అది బిగ్గెస్ట్ సిన్ అండి, బిగ్గెస్ట్ సిన్. మనశ్శాంతి ఉండదు, హెల్త్ పాడైపోతుంది, ఫైనాన్స్ దెబ్బతీస్తుంది, పరువు పోతుంది, ఇక లైఫ్ లేకుండా చేస్తుంది, డైరెక్ట్ నరకానికే. ఇప్పుడు చాలా మంది కూడా స్త్రీలు అక్రమ సంబంధం పెట్టుకొని పురుషులను, భర్తలను చంపుతున్నారు. చాలా న్యూసెస్ అవే ఉంటున్నాయి. సో వాళ్ళందరూ కూడా ఈ అపవాది వాళ్ళ చేత చేపించి, వాళ్ళందరినీ కూడా ఇలా చేపించి నడిపించి ఆ నరకం వైపు నడిపిస్తుందా అంటారు. సో అందుకే ఈ లోకమంతా కూడా పాపులతో నిండుకొని ఉంది, ఈ లోకమంతా కూడా పాపంతో నిండుకుంది. ఇలాంటి లోకంలో దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనను అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా ఏం చేశాడు? బ్రతికించాడు. చూసారండి, ఇంత అన్క్లీన్ వరల్డ్ లో మనల్ని క్లీన్ గా ఉంచుతున్నాడు దేవుడు. ఇంత సిన్ఫుల్ వరల్డ్ లో మనం సిన్లెస్ పర్సన్ లాగా మనము ఉంచుతున్నాడు దేవుడు. కాబట్టి
దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఈ విశ్వాస పోరాటంలో దేవుడి యొక్క సహాయం లేకుండా, దేవుడి యొక్క ఆదరణ లేకుండా, దేవుడి యొక్క కృప లేకుండా, కనికరం లేకుండా మనము బ్రతకలేమండి. అందుకే ఆయన కృప చేత మనందరి పాపాలు క్షమించబడ్డాయి. ఆయన కరుణ చేత మన పాపాలన్నిటినీ కూడా రక్షించబడ్డాయి, క్షమించబడ్డాయి. పాపంలో నుంచి మనం విడుదల పొందుకున్నాము. అందుకే ఆయన రక్షక అని పిలుస్తారు. గొప్ప రక్షకుడు అండి. సర్వలోకానికి రక్షణ తీసుకొచ్చిన ఒక్క ఏకైక రక్షకుడు ఆయనే. అందుకే ఇప్పుడు ప్రపంచమంతా ఆయన ముందు మోకరిల్లుతుంది, ప్రపంచమంతా ఆయన వైపు తిరుగుతుంది. సో మనందరం కూడా క్రీస్తుతో బ్రతికాము. సో అందుకే లివ్ లైక్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభువార్ లాగా మారుదాం మనందరము కూడా. సో పట్టించుకోవద్దండి, ఏది పట్టించుకోకండి. నీ వాక్యాన్ని పట్టించుకో, నీ వాక్యానుసారంగా బ్రతుకు, ప్రార్థనలు చేసుకో. అవమానాలు పట్టించుకోకు, నిందలు పట్టించుకోకు, కష్టాలు పట్టించుకోకు, కన్నీళ్లు పట్టించుకోకు. నాకు కూడా దేవుని నమ్ముకోక ముందు కంటే నమ్ముకున్న తర్వాత అష్ట కష్టాలు వచ్చాయి. బట్ అవన్నీ కూడా ఎందుకు? పరీక్షలు. అవన్నీ కూడా ఏంటిది? నన్ను ప్యూరిఫై చేయడానికి. అవన్నీ కూడా ఎందుకు? నన్ను ఇంకా పరిపూర్ణుడిగా మార్చడానికి. అవన్నీ కూడా నన్ను పరలోక రాజ్యం వైపు నడిపించడానికి. అందుకే క్రీస్తులో ఉన్నప్పుడు నువ్వు చావైనా బ్రతికే అనుకోవాలని చెప్పాడు. క్రీస్తులో ఉన్నప్పుడు నేను ప్రతి బలహీనతలు కూడా నాకు బలమే అనుకోవాలి. నువ్వు క్రీస్తులో ఉన్నప్పుడు ప్రతి అపజయాలు కూడా జయాలే అనుకోవాలి. నువ్వు క్రీస్తులో ఉన్నప్పుడు ఏది జరిగినా నీ మేలుకే. ఇప్పుడు నువ్వు క్రీస్తులో ఉన్నావా? నువ్వు ఓడిపోయినా నీ మంచికే, గెలిచినా నీ మంచికే. నువ్వు క్రీస్తులో ఉన్నావా? నువ్వు చెడిపోయినా నీ మంచికే, మంచైనా నీ మంచికే. నువ్వు క్రీస్తులో ఉన్నావా? నువ్వు 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 ప్రార్థనకు జవాబు వచ్చినా నీ మంచికే, రాకపోయినా నీ మంచికే. నువ్వు క్రీస్తులో ఉన్నావా? నీ బలహీనతలు కూడా బలమే. నీ యొక్క ఫెయిల్యూర్స్ కూడా, నీ రిజెక్షన్స్ కూడా, అది నీకు స్ట్రెంతే. చూసారా అండి? నీకు అన్ని విజయాలే. నువ్వు అపజయం అనుకుంటున్నావు. ఒకటి, దేవుడు నీకు ఒక ఆశీర్వాదం ఇవ్వలేదంటే మేబీ ఆశీర్వాదం వల్ల నువ్వు నరకానికి వెళ్తావేమో. ఆ నరకం నుంచి తప్పించడానికి దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వలేదేమో. సో అందుకే నిన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆశీర్వాదాన్ని దూరం చేశాడేమో. అర్థమవుతుందా? సో అలా ఉంటుందమ్మా. నువ్వు క్రీస్తులో ఉన్నావా? నీ అపజయం కూడా నీకు విజయమే. నువ్వు క్రీస్తులో ఉన్నావా? నీ నిందలు కూడా నీకు విజయమే. నువ్వు క్రీస్తుతో ఉన్నావా? నీ అవమానాలు కూడా బహుమానాలే. నువ్వు క్రీస్తులో ఉన్నావా? నీ చెడు కూడా మంచియే. నువ్వు క్రీస్తులో ఉన్నావా? నీ అన్యాయం కూడా న్యాయమే. నువ్వు క్రీస్తులో ఉన్నావా? నీ యొక్క ఇరుకు ఇబ్బంది కూడా నీకు సమృద్ధి. నువ్వు క్రీస్తులో ఉన్నావు, చాలు, అంతే. యువర్ ఇన్ ద లివింగ్ ఇన్ ద క్రైస్ట్. నువ్వు ఆయన క్రైస్ట్, ఇది క్రైస్ట్ అనుకుంటే నువ్వు ఆయనలో ఉన్నావు, చాలు. ఇప్పుడు నువ్వు ఆయనలో ఉన్నావు కాబట్టి నీ అవమానమైన, నీ నిందైనా, నీ యొక్క బలహీనతలైన, నీ యొక్క శ్రమలైన, నీ పోరాటాలైనా అన్ని నీ మంచికే, అన్ని నీ మంచికే. నిజంగా నేను చెప్తున్నా, ఐఎమ్ ద లైవ్ విట్నెస్. నేను దేవుని నమ్ముకోక ముందు కంటే నమ్ముకున్న తర్వాత నాకు చాలా కష్టాలు, చాలా అవమానాలు, చాలా నిందలు, చాలా ఇరుకులు, చాలా ఇబ్బందులు, చాలా శ్రమలు, చాలా పోరాటాలు నా జీవితంలో చూడని వచ్చాను. కానీ ఇప్పుడు నేను ఎందుకు సంతోషిస్తున్నాను? నేను క్రీస్తులో ఉన్నాను. ఒకప్పుడు క్రీస్తులో లేనప్పుడు సుఖపడ్డాను, ఇప్పుడు క్రీస్తులో ఉన్నప్పుడు కష్టపడుతున్నాను. ఇవన్నీ ఎందుకు నాకు? ఇవన్నీ ప్యూరిఫికేషన్. నన్ను పాపంలో పడకుండా, దోషంలో పడకుండా, నా నరకానికి వెళ్ళకుండా నా ఆత్మను దేవుడు రక్షించుకుంటున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు నా అపజయాలు ఉన్నాయా? లేదు. అపజయాన్ని కాస్త నేను ఏమనుకుంటున్నాను? విజయం అనుకుంటున్నాను. నా ప్రార్థనకు డిలేని కాస్త సమృద్ధి అని అనుకుంటాను. ఇప్పుడు నాకున్న లేమితనం కాస్త, ఇరుకు ఇబ్బంది కాస్త నా మంచికే అని అనుకుంటాను. ఎందుకంటే ఐఎమ్ లివింగ్ ఇన్ ద క్రీస్ట్. క్రీస్ట్ ఈస్ దేర్ ఇన్ మై లైఫ్. ఒకప్పుడు సుఖము, సంతోషం, ఆనందము అన్ని ఉండే, కానీ క్రీస్తు లేడు. కానీ ఇప్పుడు నాకు క్రీస్తు ఒకడు ఉన్నాడు, చాలు. ఆ సుఖము, సంతోషం, ఆనందం కంటే క్రీస్తు ఉన్నాడన్న ఆ సంతోషము డామినేట్ చేయాలి మనల్ని ఎప్పుడైనా కూడా. చూసారా? ఎందుకంటే నువ్వు ఇప్పుడు సేఫ్ జోన్ లో ఉన్నావు, ఒకప్పుడు డేంజర్ జోన్ లో ఉన్నావు. ఒకప్పుడు నాకు కష్టాలు, బాధలు, అవమానాలు, నిందలు లేవు, కానీ అప్పుడు నేను డేంజర్ జోన్ లో ఉన్నాను. ఎందుకు? నా ఆత్మ, నేను రక్షించబడలేదు. నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నరకానికి వెళ్తుంది. యుగ యుగంలో అగ్నిలో కాలాల్సిందే, ఆ పురుగుతో కుట్టించుకోవాల్సిందే. అప్పుడు నేను డేంజర్ జోన్ లో ఉండే, కానీ అప్పుడు ఎలా ఉండే? భూలోకంలో సుఖంగా ఉన్నాను. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాను? భూలోకంలో కష్టాలు పడుతున్నాను, అవమానాలు పొందుకుంటున్నాను, నిందలు పొందుకుంటాను, శ్రమలు పొందుకుంటున్నాను, ఇరుకులు, ఇబ్బందులు అన్ని పొందుకుంటున్నాను. కానీ ఇప్పుడు నా ఆత్మ ఎలా ఉంది? సేఫ్ జోన్ లో ఉంది. అర్థమవుతుందా అండి? సో అర్థమవుతుందా? అందుకే నీకు ప్రతి కష్టానికి ఒక కారణం ఉంది. ఆ కష్టాన్ని బట్టి దేవుని స్తుతించు. ప్రతి నష్టానికి ఒక కారణం ఉంది. ఆ నష్టాన్ని బట్టి దేవుని స్తుతించు. ఎందుకంటే యువర్ ఇన్ ద సేఫ్ జోన్. యువర్ సోల్, యువర్ స్పిరిట్ ఈస్ దేర్ ఇన్ ద సేఫ్ జోన్.
అర్థమవుతుందా? అందుకే భూలోకంలో సుఖపడే వాళ్ళను చూసి నువ్వు ఎప్పుడు కూడా బాధపడకు. భూలోకంలో సుఖపడే వాళ్ళందరినీ చూసి నువ్వెప్పుడు కూడా నువ్వెప్పుడు కూడా బాధపడకు, మనసు బాధ పెట్టుకోకు. అయ్యో వాళ్ళు కష్టాలు వాళ్ళు ఏవి వాళ్ళు మోసాలు, అన్యాయాలు, అక్రమాలు చేసి వాళ్ళు సుఖంగా ఉంటున్నారు, నేను నీతిగా నిజాయితీగా ఉండి కష్టపడుతున్నాను అనుకో. ఎందుకంటే వాళ్ళ ఆత్మ డేంజర్ జోన్ లో ఉంది, నీ ఆత్మ సేఫ్ జోన్ లో ఉంది. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ద మిస్టరీ బిహైండ్ ద మిస్టరీ. అందుకే దేవుని నమ్ముకున్న ప్రజలకు శ్రమలు ఎక్కువగా వస్తాయి, పోరాటాలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే వాళ్ళ ఆత్మ రక్షించబడాలి కాబట్టి, వాళ్ళ ఆత్మ నరకానికి వెళ్లకుండా ఉండాలి కాబట్టి. అన్యులకు అలాంటి శ్రమలు, పోరాటాలు రావు, ఎందుకంటే వాళ్ళ ఆత్మ డేంజర్ జోన్ లో ఉన్నది అన్నట్టు. అందుకే ఒక మనిషికి ఒక 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 సైంటిస్ట్ చెప్పాడు, ఒక మనిషి ఒక ఈసీజీ రిపోర్ట్ ఉంటది కదా అండి. ఈసీజీ రిపోర్ట్ ఎలా ఉంటది? ఇలా అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ ఉండి ఇట్లా స్ట్రైట్ గా ఉంటే ఏమైనట్టు? మనిషి చనిపోయినట్టు. అంటే ఆ ఈసీజీ రిపోర్ట్ స్ట్రైట్ గా వస్తే మనిషి చనిపోయినట్టు. అలాగే అప్ డౌన్ ఉంటే కరెక్ట్ గా ఉన్నట్టు. అందుకే నీ లైఫ్ లో కూడా అప్ డౌన్ ఉన్నాయా? అయితే నువ్వు రైట్ డైరెక్షన్ లో ఉన్నావు. ఏ కష్టం లేదా? అది బిగ్గెస్ట్ మిస్టేక్ అండి. మనిషికి ఏ కష్టం లేదంటే అది చాలా పెద్ద ప్రమాదము. అందుకే మనిషికి ఏదో ఒక కష్టము, ఏదో ఒక అవమానం, ఏదో ఒక నింద, ఏదో ఒక ఇరుకు, ఇబ్బంది దేవుడు పెడతాడు. ఎందుకంటే ఈసీజీ రిపోర్ట్ నార్మల్ ఎప్పుడు అంటుంది? అప్ డౌన్ ఉన్నప్పుడే. నీ జీవితం కూడా ఎప్పుడు నార్మల్ ఉంటది? అప్ డౌన్ ఉన్నప్పుడే నార్మల్ ఉంటది. ఏ ఏ ఈసీజీ రిపోర్ట్ స్ట్రైట్ లైన్ వచ్చిందంటే మనిషి నార్మల్ గా లేడు, చనిపోయాడని. అలాగే నీ లైఫ్ లో కూడా ఏ కష్టాలు లేవు అన్నావంటే నీ లైఫ్ అంతా కూడా స్మూత్ గా జరగట్లేదని అర్థము. నువ్వు ఎక్కడో డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోతున్నావు అని అర్థము. అర్థమవుతుందా? అందుకే నువ్వు క్రీస్తులో ఉన్నావు, సంతోషించు. నీ క్రీస్తులో ఉన్నప్పుడు ప్రతి బాధ కూడా నీ మేలుకే, ప్రతి కష్టం కూడా నీ మేలుకే, ప్రతి అవమానము నీ మేలుకే, ప్రతి నిందలు నీ మేలుకే, నీ ప్రతి ఇరుకులు నీ మేలుకే, ప్రతి ఇబ్బందులు నీ మేలుకే, ప్రతి శ్రమలు నీ మేలుకే, ప్రతి అనారోగ్య సమస్యలు నీ మేలుకే. బికాజ్ యు ఆర్ లివింగ్ ఇన్ ద క్రైస్ట్. అంతే. ఆ క్రీస్తు అనే వస్త్రాన్ని తొడుక్కున్నావు, ఆ క్రీస్తు అనే ఇంటి పేరుని ధరించుకున్నావు కాబట్టి నథింగ్ టు వర్రీ, నథింగ్ విల్ హ్యాపెన్. యువర్ సోల్ ఈజ్ సేవ్డ్, దట్స్ ఇట్. నీ ఆత్మ రక్షించబడింది. లక్షల కోట్లు నువ్వు ఆయనతో ఉండబోతున్నావు, 1,00,000 కోట్ల సంవత్సరాలు నువ్వు ఉండబోతున్నావు. ఎందుకంటే మనందరం ఎప్పుడైతే యేసుని అంగీకరించామో అప్పుడే మనందరికీ పాప క్షమాపణ జరిగింది. జన్మ తరహా, కర్మ తరహా, క్రియ తరహా పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయని మళ్ళీ పాపం చేయడం కరెక్ట్ కాదు. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. చూసారా? మనందరం కూడా ఆయన కృప చేత, ఆయన కనికరం చేత రక్షించబడ్డాము. సో వి ఆల్ ఆర్ లివింగ్ ఇన్ ద క్రైస్ట్. గుర్తు పెట్టుకోండి. అందుకే వీఆర్ ఇన్ ద సేఫ్ జోన్. నీకు ఈ కష్టాలు అనుకుంటున్నావు, కానీ నీకు తెలియదు నీ ఆత్మ ఎంత రక్షణలో ఉందో, నీ ఆత్మ ఎంత ఆదరణలో ఉందో నీకు తెలియదు. నువ్వు ఈ బాధలు అనుకుంటున్నావు, ఇరుకలు, అభ్యంతులు అంటున్నావు, కానీ ఆత్మ పరలోకానికి వెళ్ళబోచి యుగ యుగంలో ఆయనతో ఉండబోతున్నావు. దిస్ ఈస్ ద టెంపరరీ లైఫ్. ఆల్రెడీ మనందరికీ సగ జీవితం అయిపోయిందండి. మా అంటే 20 సంవత్సరాలు బ్రతుకుతామా, 30 సంవత్సరాలు బ్రతుకుతామా, 40 సంవత్సరాలు బ్రతుకుతామా మనకు తెలియదు. ఆ దేవుడి యొక్క కృప ఉంటే గట్టిగానే బ్రతుకుతాము. సో ఉన్నంత వరకు మనం దేవుణ్ణి ఆరాధించి, స్తుతించి, దేవుళ్ళు ఎదుగుతూ ఉన్న దాంట్లో తిని తృప్తి పొంది, మనము అతి కాశకు పోకుండా, అధిక ధనాపేక్షలకు పోకుండా ఉన్న దాంట్లో తిని తృప్తి పొంది సంతోషంతో ఆయన్ని ఆరాధిద్దాం, స్తుతిద్దాము. మనం పాపం లేకుండా జీవిద్దాము, అందరినీ క్షమించేద్దాం, అందరినీ మన్నించేద్దాం. మనల్ని విమర్శించే వాళ్ళను, మనల్ని దూషించే వాళ్ళ గురించి పట్టించుకోకుండా, మనకు వచ్చే శ్రమలు, పోరాటాల మీద ఫోకస్ చేయకుండా దేవుడి మీద ఫోకస్ చేసి మనము మన జీవితాన్ని, శేష జీవితాన్ని మంచిగా ముగిద్దాము. ఓకేనా? అర్థమవుతుందా? అందుకే మీరు కృప చేత రక్షింపబడినారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహాదైశ్వర్యము రాబో యుగంలలో కనపరచు నిమిత్తము. ఇప్పుడు మనకేం అర్థం కాదండి. సో రాబో యుగంలో అంటే మనం పరలోకంలో మనకి ఇవన్నీ అర్థమవుతాయి. ఓహో, దేవుడి కష్టం పెట్టింది ఈ పరలోకానికి తీసుకురావడం, ఆ కష్టం వల్లనే నేను ఈ పరలోకానికి వచ్చాను. థ్యాంక్ యూ ప్రభువా, నాకు ఈ కష్టాన్ని పెట్టినందుకు వందనాలు అయ్యా. ఈ లేమితనాన్ని ఇచ్చింది నీకు వందనాలు ప్రభువా. ఈ లేమితనం వల్లనే నేను ఈ పరలోకానికి వచ్చాను, ఈ రోగం వల్లనైనా నేను ఈ పరలోకానికి వచ్చాను, ఈ యొక్క అపజయం వల్లనైనా నేను పరలోకానికి వచ్చాను. థ్యాంక్ యూ ప్రభువా. ఆ అపజయాన్ని పెట్టకపోయి ఉంటే, ఆ లేమితనం పెట్టకపోయి ఉంటే, ఆ శ్రమలు పెట్టకపోయి ఉంటే, నా దగ్గర ఉన్న ఆశీర్వాదము, ధనము, ఐశ్వర్యము తీయకపోయి ఉంటే నేను ఇప్పుడు నరకానికి వెళ్ళేవాడిని ప్రభువా అని నువ్వే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. అర్థమవుతుందా అండి? సో దేవుడు మనందరినీ పాపం లేని జీవితంగా, అధిక ధనాపేక్ష కూడా పాపమే అండి, గుర్తు పెట్టుకోండి. కొంతమందికి ధన పిచ్చి ఉంటది, ధనం మీద వ్యామోహం ఉంటది, పాపము, ఇట్స్ ఎ సిన్. సో ధనం మీద వ్యామోహాన్ని, పిచ్చిని పెంచుకోదు. ఇట్స్ అవసరము, నీడు ఉండాలి. కానీ దేవుడు ఏమన్నాడు? క్రీస్తు మహిమయందు నీ ప్రతి అవసరాన్ని నేను తీరుస్తానన్నాడు. ఆయనే తీర్చుకుంటాడు. నువ్వెందుకు ధనాపేక్షతో మోసాలు చేసి, అన్యాయాలు చేసి, అక్రమం చేసి ఆ ధనవంతుల్లాగా నరకానికి వెళ్తావు? లాజరస్
పేదవాడు కురుపులతో ఉన్నవాడు రోగి పరలోకానికి వెళ్ళి అబ్రహాం రోమున్న అనుకొని సుఖంగా సేద తీరుతున్నాడు. సో అందుకే నథింగ్ టు వరీ, యువర్ ఇన్ ద క్రైస్ట్. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనందరం క్రైస్ట్ లో ఉన్నాము. సో నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ. యువర్ సోల్ ఈజ్ సేవ్డ్, యువర్ సోల్ ఈజ్ ఇన్ సేఫ్ జోన్. మనందరి సోల్స్ అన్ని కూడా సేఫ్ జోన్ లో ఉన్నాయి. సో గ్లోరీ టు గాడ్. చలో, we'll continue tomorrow. Lord Jesus, what a wonderful message, my Lord. పరిశుద్ధాత్మ దేవుడా, ఎంత మంచి మాటలు పలికావు, ఎంత మంచి అద్భుతమైన బంగారం లాంటి మాటలు, ముత్యాలు లాంటి మాటలు అయ్యా, ఎవరు మాకు అందించలేని మాటలు. పరిశుద్ధాత్మ దేవుడా, ఇంత గొప్ప మర్మాలు, పాప విషయంలో ఎన్ని మర్మాలు మాకు అందరికి బయలుపరుస్తున్నందుకు మీకే మహిమ కలుగును కాక. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ టుడే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్.